వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రేణుక ఎంగేజ్మెంట్ వీడియోస్ వస్తాయని చెప్పి. సో ఈ వీడియో ఏంటంటే ఎంగేజ్మెంట్ ముందు రోజు వీడియో అనమాట. మేము ఎంగేజ్మెంట్ ఎల్లుండనంగా నైట్ అయితే బయలుదేరిపోయి వచ్చేసాము. సో వచ్చాక కొంచెం పనులు ఉంటే అవి చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వీడియో తీస్తున్నాను. సో ఇంకా రేపు స్టేజ్కి ఇంకా డెకరేషన్కి ఫ్లవర్స్ కావాలని ఉంటే హైదరాబాద్ నుంచి మా మరిది వచ్చి తీసుకొచ్చేసారనమాట. చామంతి పూలు చాలా బాగున్నాయి కదా. ఎవరైనా కొత్తగా మన వ్లాగ్స్ చూస్తూ ఉంటే రేణుకి ఎవరో తెలియదు కదా, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట, మా ఆడబిడ్డ. సో తనదే ఎంగేజ్మెంట్. ఇంకా ఫ్లవర్స్ అయితే వాటర్లో వేసి పెడుతున్నారనమాట. మనకి ఎంగేజ్మెంట్ రేపు, సో ముందు రోజే తెచ్చేసి పెట్టుకున్నాం అనమాట. పొద్దున్నే వెళ్ళి ఏం తెస్తామని చెప్పి. ఎంగేజ్మెంట్కి స్టేజ్ అయితే వేస్తాం కదా, సో అక్కడే వేస్తాము. ఈ ప్లేస్ని కొంచెం నీట్గా చేపిస్తున్నారనమాట. జేసీపీ తీసుకొచ్చి మొత్తం ఇట్లా ఇసుక ఉంటే లెవెల్గా చేపించి ఒక స్టేజ్ అయితే వేస్తాం. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా వంటల్లోకి అయితే అల్లం వెల్లిగడ్డ కావాలి కదా మెయిన్గా. సో అదైతే క్లీన్ చేసి మొత్తం ఒలిచి పెట్టేసామన్నమాట. ఇంకా మా అక్క అయితే మిక్సీకి వేస్తుంది. ఇంకా మేము మొత్తం అల్లం గీకేసిన తర్వాత తీసిన వీడియో. రేపు ఎంగేజ్మెంట్ అనగా ఎవరు హడావిల్లో వాళ్ళు ఉంటే మా ఆయన అయితే గోరింతకు కోసుకొచ్చి నాకు గోరింతకు పెట్టు, హెయిర్కి మొత్తం రెడ్ ఏమంటారు చుండ్రు ఉంది అది అని చెప్పి మొత్తం మిక్సీకి పట్టించుకున్నాడు అనమాట. సో తనకైతే గోరింతకు పెడుతున్నాను. ఇంకా నాకెక్కడ కలర్ అంటుతుందో అని చెప్పి నేనైతే ఒక కవర్ అయితే చుట్టుకున్నాను. సో నా హెయిర్ ఎందుకు వదిలేసానంటే నా హెయిర్కున్న బ్యాండ్ అక్కడ కవర్కి అయితే వేసాను. ఎంగేజ్మెంట్కి కోన్ వేసుకుందామని అయితే నేను మొత్తం రెడ్ అయిపోతుందని కవర్ కట్టుకున్నాను. సో ఇంకా అయిపోయింది. నేను కోన్ ఏం వేసుకోనా, వేసుకోకపోతే ఆ కవర్ కొడుతా నీకు ఎందుకు, నేను చూస్తున్నా కదా. పొంగు మళ్ళా నేను నీ అంత అవుతున్నాను. ఇంకొకరు కూడా నువ్వే గెలుస్తావు బావా, అలా చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ కాంపిటీషన్ అయితే జరుగుతుందనమాట. సో మా హస్బెండ్కి, మా మరిదికి, మా బావకి అనమాట. సో ఎవరైతే ముందుగా ఈ కట్ట ఉంది కదా, సో ఎవరిదైతే ముందుగా పగులుతుందో వాళ్ళే విన్నర్. సో విన్నర్ అయిన వాళ్ళు థమ్స్అప్ పోపియాలి మాకు. ఇంకా రేణుకకైతే నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్కి కొంచెం గ్లో వస్తుందని చెప్పి కొంచెం పసుపు, శనగపిండి ఇలా మిక్స్ చేసి అయితే ఫేస్కి అప్లై చేస్తున్నా. ఫేషియల్ అది ఏం చేయించుకోలేదన్నమాట. సో న్యాచురల్గానే చేద్దాము, పెళ్ళికి ఇంకా నెక్స్ట్ ఉంది కదా టైం అని చెప్పి. సో ఇంక ఇక్కడైతే నార్మల్గా అప్లై చేస్తున్నా. కొంచెం పట్టించిన పసుపు కాబట్టి గరుగ్గా ఉందనమాట. సో మనకు ప్యాకెట్ పసుపు అయితే సాఫ్ట్గా ఉంటుంది కదా. మా రేణుకకి పసుపు పూస్తూనే కొంచెం మేమైతే ఆడుకున్నాం అనమాట. మా మరిదికి పూద్దామంటే అసలు దొరకలేదు. సో ఇంకా సాయంత్రం అయిపోతూనే ఉంది, టైం అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా టెంట్ వేయడానికైతే టెంట్ సామాన్లు కూడా వచ్చేసినాయి. ఇంకా టెంట్ వేస్తే ఇంకా లుక్ అయితే వచ్చేస్తుంది ఎంగేజ్మెంట్ది. ఇంకా కొంచెం పనుండి అచ్చంపేటకైతే వెళ్తున్నాము. సో రేపుడికి కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకోవాలి, ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలి. సో మేము ముగ్గురము, బావ, శేఖర్ ఒక కారులో వెళ్తున్నాం. ఇంకా అక్క, బావేమో బైక్ మీద వస్తున్నారు. సో కారులో సరిపోమని చెప్పి. అవును ఇంకా టవల్స్ అయితే తీసుకుంటున్నారు. సో రేపు అబ్బాయికి అమ్మాయికి వేస్తారంట స్టేజ్ మీద కూర్చున్నప్పుడు, ఇంకా బట్టలు పెట్టినప్పుడు. సో దానికైతే వాటికి సంబంధించినవి తీసుకుంటున్నారు. ఇక్కడ ముందుగా చెప్పాలంటే అసలు నేను తెలంగాణ పెళ్లి చూడడం ఫస్ట్ టైం దగ్గర నుంచి. సో మా ఇంట్లో పెళ్లి కదా, ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకుంటాను. ఇంకా మా సైడ్ ఆంధ్ర కాబట్టి అంత వేరుంటుంది, తెలంగాణ సైడ్ వేరుంటుంది కదా. సో అంతా ఒకలానే ఉంటుంది, కాకపోతే కొన్ని పద్ధతులు అవి వేరుంటాయి. ఇంకా టవల్స్ బేరం ఆడి అది అంతా అయిపోయింది. ఇంకా
బ్యాంగిల్స్ షాప్కి అయితే వెళ్ళాము. సో మేము హైదరాబాద్లో తీసుకున్నాము, కాకపోతే నార్మల్గా తీసుకున్నాము. సో అంత బాగాలేదని చెప్పి మళ్ళీ బ్యాంగిల్ స్టోర్కి వచ్చి అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. అవి బాగాలేదులే అన్న, తీసేయి. ఆ మధ్యలోవే అంత లుక్ పోయింది అవి వేస్తుంటే, తీసేయి. మీకు సైజే అసలు మా రేణుకకి సైజ్ దొరకవు, దొరికిన దాంట్లో డిజైన్స్ అంత తక్కువే ఉంటాయి. ఇంకా మాకు ఎంగేజ్మెంట్ షాపింగ్కి అయితే చాలా టైం ఏం పట్టలేదు, జస్ట్ ఒక 20 minutesలో అయిపోయింది. ఇంకా అదే విషయం గాజులకు వస్తే మటుకు మ్యాచింగ్ దొరకడానికి చాలా టైం పట్టింది అనమాట. సో దొరికినాయి మాకు నచ్చట్లేదు, నచ్చినాయి దొరకట్లేదు. సో అలా అయితే చాలా టైం పట్టేసింది, 1 hour పైనే. కొన్ని ఊర్లలో కొన్ని స్పెషల్స్ అంటూ ఉంటాయి కదా. సో నాకు మా ఊర్లో అయితే ఇక్కడ పానీపూరి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వెళ్ళినా పానీపూరి టేస్ట్ చేస్తాను. సో పాపడ్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఒకసారి మా అక్క నార్మల్గా ఇక్కడ టేస్ట్ చేయించింది. ఇంకా అప్పటి నుంచి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ పానీపూరి తినంది మనం హైదరాబాద్ రాము. ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసరికి మొత్తం డీజే సెట్ చేసేసారనమాట. నెక్స్ట్ డే డీజే పెట్టుకుని డ్యాన్స్ చేయాలి కదా. సో ఇంకా మా పిల్లలందరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా నేను మా పొట్టిదాని ఫ్రాక్ కొంచెం స్టిచ్ చేసేది ఉంటే చేస్తున్నాను. సో నేను మోటార్ తొక్కడం ఫస్ట్ టైం అనమాట. మా అక్క మిషన్కి అయితే మోటార్ ఉంటుంది. సో నేనైతే సూది ఇరగొట్టేసాను, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. తీసా ఏగా పెట్టదు అన్ని కామనే, రేపు చేపించుకుంది పెట్టవు లేదన్నీ అంటే ఎట్లా. ఇంకా పెట్టుకో పెట్టుకో అందరికి బయటకు వచ్చి పెడుతున్నా. చూడు నువ్వేమో కానీ నేను పెట్టుకుంటుంది అన్నట్టు. ఎట్లొద్దు పెట్టొచ్చు, ఏం కాదు. అక్కడ సైడ్ ఉండదు మన లేక అట్లా సన్నగా ఇంకా తర్వాత చూద్దాం. పట్టు మా అక్క అయితే పసుపు తాడు చేంజ్ చేసుకుందనమాట. సో దానికి అందరికి పసుపు బొట్టు పెట్టమంటే పెడుతున్నాను. సో ఇంకా మా అక్క అయితే ఫస్ట్ టైం వీడియో తీస్తుంది, అందుకే అలా క్లారిటీగా లేదు. ఐదు మంది పోయినావా లేదేమో, ఇంకా లేదేమో. ఇంకా మా పొట్టుది అయితే అలిగిందనమాట. సో తనకి నేను ఫస్ట్ బొట్టు పెట్టలేదని చెప్పి అలిగింది, వెళ్ళిపోతుంది. సో పెట్టించుకోవట్లేదు. పసుపు బొట్టు మా పొట్టు పిల్లకైతే ఫస్ట్ పెట్టాలి, లేకపోతే అలిగిద్ది. ఇంకా అందరూ అయితే డాన్సులు వేస్తున్నారు. సో నాకైతే ఈ పాటలకు అస్సలు రాదు. సో అందుకే నేను వీడియో తీసుకోవడంలోనే ఉంటాను మ్యాక్సిమం అయితే. ఫైనలీ టెంట్ కూడా వేసేసారన్నమాట. సో ఆ లుక్కే వేరుంటుంది కదా టెంట్ వేసి ఉంటుంది. ఇంకా రేపు స్టేజ్ అయితే కట్టేస్తారన్నమాట. మా రేణుకకైతే పాపం కోనేసే వాళ్ళు ఎవరు లేరనమాట. సో తను అందరు ఫంక్షన్లకి వేసింది, కానీ తనకు వేయడానికి అంత వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో నాకు అట్లా కొంచెం వచ్చు, అదే వేసానమాట ఒక చెయ్యికి. ఇంకా నేను మాట్లాడిందే పెడదాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ పక్కన సౌండ్స్ ఉన్నాయి కదా. సో మన ఛానల్కి అయితే కాపీరైట్ పడుతుందని సాంగ్స్ వినిపిస్తాయని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఏం చెప్తుందంటే రేపు మా రేణుక ఎంగేజ్మెంట్, సో ప్రిపరేషన్ వ్లాగ్ అనమాట అది ఇదని. ఇంకా ఇది ఎంగేజ్మెంట్ రోజు అనమాట. సో మార్నింగే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సో ఇంకా పనులు అవుతూ ఉన్నాయి.
నిన్నే ఇంకా స్టేజ్ డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా చాలా టైం అయితే పట్టేటట్టే ఉంది. మేము అనుకున్నాము ఒక 1 అవర్ ముందు అలా చేస్తే అయిపోతుంది, ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు అనుకున్నా చూసినప్పుడు. కానీ అది అయ్యేసరికి చాలా టైం పట్టిందనమాట. చాలా బాగా వచ్చింది కూడా. సో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మొత్తం ఫుల్ ఎలా డెకరేషన్ చేశారు అనేది. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే మేము ఉప్మా చేయించుకున్నాము. ఇంకా దాంట్లోకి టమాటా పచ్చడి అనమాట. సో నాకు టమాటా పచ్చడి మిక్సీకి వేయాలంటే చాలా భయం. ఇంకా మా హస్బెండే వేస్తున్నాడు అనమాట. ఎందుకంటే అది మూత కూడా లేదు, ఇట్లా బయటకు వచ్చేసిందని చాలా భయం నాకైతే టమాటా చట్నీ వేయాలంటే. మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు అవుతున్నాయి అంటే మా హస్బెండ్ ఇంకా మా మరిది వాళ్ళు అయితే హెల్ప్ అయితే బాగా చేస్తారనమాట. సో అన్నీ ఇంకా మాకు పెద్ద పెద్ద పనులు ఏముండవు. సో ఇంట్లో వరకే చేసుకుంటాము. ఇంకా మొత్తం వంటకాడంతా వాళ్ళే ఉంటారు. సో ఇక్కడితోటి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే ఎంగేజ్మెంట్ బ్లాగ్ వస్తుంది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.